హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు చేసిన మనం మీ డౌట్స్కి నా సమాధానాలు. సో ఇక్కడ చాలామంది కామెంట్స్ చేశారు. మీ కామెంట్స్కి నా ఆన్సర్స్ నేను ఈరోజు ఇవ్వాలని అనుకుంటున్నాను. సో దానికోసమనే ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. సో జైన మతాలు ఇక్కడ వచ్చేసింది హౌ టు జాయిన్ వాట్సాప్ గ్రూప్ ఆఫ్ యువర్ ఛానల్ అని చెప్పేసి అడగడం జరిగింది. సింపుల్గా మీరు వాట్సాప్లోకి వచ్చేసి ఇక్కడ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ అని టైప్ చేసి మీకు అక్కడ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసింది సార్ రేపు నాకు హిస్టరీ థర్డ్ సెమ్ ఉంది, కాకపోతే నేను తెలుగు మీడియం, నేను ఇంగ్లీష్ మీడియంలో రాయొచ్చా? ష్యూర్ అండి, మీకు క్వశ్చన్ పేపర్ బౌత్ ఉంటుంది. సో మీరు చూస్ చేసుకునే లాంగ్వేజ్ని బట్టి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసింది బ్రో లాస్ట్ ఇయర్ 2023లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు 6 months వేస్ట్ అయినట్టేగా. సో ఇది వచ్చేసింది 6 months వేస్ట్ అయినట్టంటే ఇప్పుడు మీకు దేనికి సంబంధించింది, ఇది యూజీనా పీజీనా లేకపోతే బిఎల్ఐసినా ఎంఎల్ఐసినా నాకు క్లారిటీ లేదనమాట. సో క్లారిటీ ఉంటే నేను మీకు రెస్పాన్స్ అవ్వగలను. సో నెక్స్ట్ వచ్చేసింది బ్రో ఐ డిడ్ నాట్ హ్యావ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఇన్ degree, now I want to MSc chemistry in PG, so is this eligible in this university? Yes, eligible, బట్ మీరు ప్రీవియస్లో డిగ్రీలో ఏదో ఒక ఇయర్లో మీకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు బిఫోర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ మీరు ఏదో ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఎలిజిబుల్. సో మీరు ఇప్పుడు ఎలిజిబుల్ కాదండి, ఎందుకంటే మీరు అప్పుడు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి. నెక్స్ట్ సార్ బిఎల్ఐసి ఫస్ట్ సెమ్ ఏప్రిల్ ఆర్ మేలో ఉంటాయా సార్? ఎస్ అండి, నాకు తెలిసినంతవరకు ఏప్రిల్ మేలోనే జరుగుతాయి. నెక్స్ట్ ఇంకా చూసుకుందాము, మరి ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయి? సెమ్ 1వి. సో మీకైతే కన్నా వాళ్ళు బిఫోర్ అయినా పెట్టచ్చు, ఆఫ్టర్ అయినా పెట్టచ్చు, ఏది బిఎల్ఐసికి సంబంధించి. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్ అని చెప్పడం జరిగింది. నేను అందరికీ లైక్లు ఇస్తా ఉన్నాను, ఎవరెవరికైతే రిప్లై ఇచ్చాను వాళ్ళకి. సార్ మరి ఫస్ట్ సెమిస్టర్ ఎప్పుడు ఉంటుంది? ఎస్, నేను దీని గురించి చాలా వీడియోస్ చేశాను, బట్ కానీ మళ్ళీ అదే క్వశ్చన్, ఎందుకంటే ఎగ్జామ్స్కి ఇంకా టైం రాలేదు అని చెప్పేసి. ఈ మంత్ ఎండింగ్లో వచ్చేస్తుంది, యూ డోంట్ వరీ అబౌట్ దట్. మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ అంటే థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ మార్చ్ ఈ వీక్లో మీకు ఎగ్జామ్కి సంబంధించి షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను నిన్న యూనివర్సిటీకి వెళ్ళాను ఆప్షనల్ చేసుకోవడానికి, అయితే వాళ్ళు ఇప్పుడు లేదు జనవరిలో రమ్మని చెప్పారు. మరి అంతవరకు ఎగ్జామ్ షెడ్యూల్ ఏమీ రాదా? ఒకవేళ వస్తే ఆప్షనల్ చేంజ్ చేసుకోవడానికి రాదా? ప్లీజ్ డౌట్ క్లారిఫై చేయండి సార్ ప్లీజ్. సో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది వన్స్ మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత 6 months అయిన తర్వాత మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మేబీ ఐ థాట్ మీరు ఒక సెమ్ అయితే రాయాల్సి ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చింది యూజీ సెకండ్ సెమ్ 5th సెమిస్టర్ ఎప్పుడు ఉంటుంది? యూజీ సెకండ్ సెమ్ 5th సెమిస్టర్ మేబీ ఇప్పుడు ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ జరుగుతూ ఉందండి. మీరు రాసింటారని నేను భావిస్తున్నాను. సో ఎందుకంటే 4 months బ్యాక్ కామెంట్ కాబట్టి. నెక్స్ట్ వచ్చింది థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండవచ్చు సార్? టిల్ నౌ గోయింగ్ ఆన్. నెక్స్ట్ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను, మీరు చూసారు. నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది సార్? టిల్ నౌ గోయింగ్ ఆన్. నెక్స్ట్ फेल सब्जेक्ट का एग्ज़ाम लिखने के लिए क्या हम एडमिशन फ़ी पे करना हुआ या ओनली एग्ज़ाम फ़ी? आई हैड failed in this year second sem 2 subject, I will pay admission fee and exam fee, only exam fee, please reply me. So if you are failed only one subject, is it your ongoing years? It's okay, fine too, you can pay only whether what you are failed on the subject only you have to pay. బిఎల్ఐసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయండి సార్. ఇంగ్లీష్ ఫర్ ప్రొఫెషనల్ ఎంఎల్ఐఎస్సినా ఇది బిఎల్ఐఎస్సినా ఉండొచ్చు. అబిలిటీ ఎన్హాన్స్మెంట్ కంపల్సరీ కోర్స్, కంప్యూటర్ ప్రాక్టికల్ షార్ట్లీ, కమ్యూనికేషన్ లిబరల్లీ అండ్ సొసైటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్ లిబరల్లీ క్లాసిఫికేషన్ ఆన్ ద క్వశ్చన్స్. సో యూ హ్యావ్ టు అప్లోడ్ సార్. మేబీ మీరు అనుకున్నట్టు నేను చేసిండొచ్చు, కాకపోతే నా దగ్గర ఆ సోర్స్ అయితే లేదండి. ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర ఆ సోర్స్ వచ్చిందంటే ఐ విల్ అప్డేట్ 100%. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఆల్ ఆర్ గుడ్ న్యూస్ ఫర్ దట్. ఏమంటే
ఈ ఇయర్ జరిగిన క్వశ్చన్ పేపర్స్ నేను మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో తప్పకుండా మీకు నేను ట్రై చేసి మీ క్వశ్చన్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసిందా మనకి అన్న ఎలా అప్లై చేయాలి చెప్పండి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఇష్యూ. ఇంకా సో నేనైతే ఇది చెప్పాను, మీకు వీడియోస్ కూడా ఉన్నాయి, చెక్ చేయండి మన ఛానల్లో. హాయ్ అన్న, ఫస్ట్ సెమిస్టర్ ప్రాక్టికల్స్ ఎప్పుడు మొన్న అయిపోయాయండి. సో చాలా వరకు నేను మీ కామెంట్స్కి ఇంకా నుంచి వీక్లీ వన్సారి రివ్యూ తీసుకుందాం అనుకుంటున్నాను, కామెంట్స్ మీద మాత్రమే. సో ఎవరైనా ఇంకా దీని గురించి క్లారిఫికేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. వీక్లీ వన్స్ నేను ఖచ్చితంగా మీకు రివ్యూ తీసుకుంటాను. సో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, విజయలక్ష్మి గారు, మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.